ప్రైజ్ లార్డ్ మేడం. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరం కలిసిన అవకాశం ఈ విధంగా ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి జీవముల నామమునకు స్తుతి అర్పించిన భాగ్యం మరొక్కసారి దయచేసినందుకు వందనాలు. చిన్న మందగా కూడి నీ వాక్యం ధ్యానించగలిగే భాగ్యం దయచేసినందుకు వందనాలు. సమయం అనక అసమయం అనక సమయం సద్వినియోగం చేసుకుని మేలుకుతూ ఉండి ప్రార్థించమన్నావు తండ్రి. నైనా మమ్మల్ని మృంగవలని నైనా అపవాది గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు కాబట్టి తండ్రి దయగల మా ప్రభ, మేము ఏమరపాటు లేకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప మాకు అనుగ్రహించండి. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన ఇంతమంది నాయన నీ వాక్యం ధ్యానించగలిగే కృప మాకు అనుగ్రహించినంత వందనాలు. నాయన ఈ సమావేశం ఏర్పాటు చేసిన జ్యోతి మేడం గారిని కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ కార్యక్రమం అంతా ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించి ఏ రకమైన అంతరాయం కలగకుండా కార్యాంతం నేను స్తుతించిన భాగ్యం దయచేయమని. రికార్డింగ్ సమస్య కానీ, ఎలక్ట్రానిక్ ప్రాబ్లం కానీ, మరి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని విషయాలు నీ స్వాధీనం ఉంచుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి. మరి రోమా పత్రిక ఫస్ట్ చాప్టర్ లో పౌలు గారు రోమా పట్ల ఉన్నటువంటి యూదులు విశ్వాసంలో నిలిచి అనేక శ్రమలు కూర్చి నిలబడిన యూదుల్ని అప్రిషియేట్ చేశారు. మీ విశ్వాసం ప్రపంచం అంతా కూడా మారు మోగిపోతుంది, అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను, మిమ్మల్ని కలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పారు. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అనే మాట కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తి యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా కూడా విశ్వాసం ద్వారా రక్షింపబడతారు, జీవిస్తారు, నిత్య జీవంలో ప్రవేశిస్తారని చెప్పి అదే అధ్యాయంలో సెకండ్ పార్ట్ లో మరి అన్యజనులతో కలిసి కొంతమంది యూదులు కూడా అదే విధంగా ప్రారంభంలో చక్కగా స్థిర విశ్వాసులై తర్వాత మళ్ళీ తిరిగి లోకం వైపు తిరిగిపోయి దేవునికి చెందవలసిన మహిమ విగ్రహాలకి ఆపాదిస్తూ ఆయన నిత్య శక్తిని కూడా వాళ్ళకి తెలిసి కూడా జగదుత్పత్తి మొదలుకున్న ఆయన కార్యాలు చూసి ఆయనలో ఉన్న దేవత్వము నిత్య శక్తిని కూడా చూసి కూడా వారు ఆయనకి చెందవలసిన మహిమను వేరే వారికి ఆపాదించి విగ్రహాలకు ఆపాదించడం, ఆ తర్వాత అనేకమైనటువంటి వికారమైన చేష్టలు చేయటం ఆయన గద్దించి తర్వాత దేవుడు ఎట్లాంటి వారిని ఇక వారి పాపానికి, ఎందుకంటే వారికి తెలుసు దేవుడు ఉన్నాడని, దేవుని ఉనికి తెలుసు కూడా వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు కాబట్టి ఇక వారిని ఆ పాపానికి వదిలివేస్తున్నాను అంటారు ఫస్ట్ చాప్టర్ లో. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి తీర్పు తీర్చొద్దు అని చెప్పి యూదులతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యూదులు ఏమనుకుంటారంటే ధర్మశాస్త్రం అంతా కూడా మా చేతిలో ఉంది కాబట్టి మిగిలిన వారికి మేము తీర్పు తీర్చవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశం వాళ్ళకి. కాబట్టి మీరు తీర్పు తీర్చొద్దు, మీరు తీర్పు తీర్చినట్టయితే తీర్పుకు లోనవుతారు. ఒక వేలు ముందుకు చూపిస్తే 4 వేలు వెనక్కి చూపిస్తాయి కాబట్టి తీర్పు తీర్చే సమయంలో నీవు ఆ దేవుని ఉగ్రతకు అవకాశం ఉంది. తీర్పు తెచ్చవద్దు, సత్క్రియలు ఓపికగా చూస్తూ మహిమ ఘనత అక్షయతను మీరు వెతకండి. రక్షింపబడి ఉన్న వారికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ సత్క్రియలు చేస్తూ మహిమ ఘనత అక్షయతను వెతకండి. దానికి ఫలితంగా దేవుడు మీకు మహిమ ఘనత సమాధానం ఇస్తాడు అని చెప్పి అదే సెకండ్ చాప్టర్ లో సెకండ్ పార్ట్ లో ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఏదో మేము బోధకులు, మాకు అన్ని తెలుసు కాబట్టి మేము ఎవరికైనా బోధించవచ్చు అనుకుంటున్నాం, కానీ ఏదైతే చెయ్యొద్దని ఇతరులకు చెప్తున్నావో అదే నువ్వు చేస్తున్నావు. నువ్వు ఉపాధ్యాయుడిగా ఉండి బోధకుడు అయి ఉండి నీ శిష్యులు ఏదైతే చెయ్యొద్దని చెప్తున్నావో అవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు బోధించే అవకాశం లేదు. ఎందుకంటే మనం మోడల్ లైఫ్ జీవించినప్పుడు మాత్రమే ఇతరులకు చెప్పాలి, అది లేదు. కాబట్టి మీరేమనుకుంటున్నారంటే సున్నతి మేము పొందాం కాబట్టి మాకు అన్ని అర్హతలు ఉన్నాయని అనుకున్నారు. కానీ సున్నతి అనేది కేవలము అది ఒక గుర్తుగా కాదు, అది హృదయం మీద ఉండవలసింది, హృదయంలో ఉండవలసింది, హృదయంలో రావాల్సినటువంటి మార్పు. ఎవరైతే హృదయంలో సున్నతి పొందుతారో బాహ్యంగా సున్నతి పొందకపోయినా అది వారి నిత్య జీవ ప్రవేశానికి ఆటంకం కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆ సున్నతి గురించి కూడా చాలా వివరంగా 2వ అధ్యాయంలో
అంటే చాలా మంది సున్నతి పొంది కూడా దైవ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ సున్నతి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బాహ్య సున్నతి కంటే అంతరంగ సున్నతి చాలా ముఖ్యమైనది. దేవుడు చూచేది నీ అంతరంగంలో ఉన్నటువంటి సున్నతిని మాత్రమే చూస్తాడు. ఇర్మీయా ప్రవక్త కూడా అంటాడు కదా, హృదయమును శోధించి పరిశోధించి అంతరంగమును పరిశోధించి చూచి తీర్పునిచ్చే దేవుడు నీవని చెప్పి ఆయన అనటం జరిగింది. అది సెకండ్ చాప్టర్ లో చివరికి ఆయన తేల్చిన సారాంశం ఏంటంటే, యూదుడు అంటే ఎవరు అంటే హృదయంలో సున్నతి కలిగిన వాడు. హృదయంలో సున్నతి కలిగిన వాడు అంటే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, ఇదిగో సమస్తము గతించిన, సమస్తం క్రొత్తవాయిను అంటాడు. కాబట్టి మన హృదయంలో సున్నతి ఉంది అంటే మన క్రియల ద్వారా వీళ్ళు సున్నతి పొందారని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది లేనప్పుడు నువ్వెంత ఆచార వ్యవహారాలు పాటించి ధర్మశాస్త్రం నీ చేతిలో పట్టుకుని తిరిగి నీ రక్షరేఖలు కట్టుకుని, మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పినట్టుగా వేషధార క్రైస్తవత్వం ఎంత జీవించినా దానివల్ల ఫలితం లేదు అని చెప్పి 2వ అధ్యాయంలో చెప్పారు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, అయితే యూదులకి ఏమి ప్రత్యేకత లేదా? ఒకవేళ యూదులు అయితే మాకేం ప్రత్యేకత లేదా, మరి మా సంగతి ఏంటి? యూదులుగా మేము జన్మతః యూదులుగా పుట్టిన వాళ్ళకి మాకే ప్రత్యేకత లేదా అంటే, ప్రతి విషయంలో కూడా పౌలు గారు రాసిన పత్రికలో రక్షణ అనేది కూడా ముందు యూదులకి, తర్వాత గ్రీసు దేశస్థులకి, తర్వాత అన్యులకి అని చెప్పి ఉంది. అదే విధంగా శిక్ష కూడా ముందు యూదులకి, తర్వాత ఇతరులకని చెప్పి ఉంది. ప్రతిదీ కూడా ప్రాధాన్యత, ఎందుకంటే వాళ్ళకి దేవోక్తులు వాళ్ళకి ఇవ్వబడినాయి కాబట్టి. ఈ 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వల్ల కలిగిన ప్రయోజనమేమి, ప్రతి విషయంను అందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదులు పరము చేయబడను. ఒకవేళ యూదులు పొరపాటు పడి ఇక మాకున్న ప్రత్యేకత ఏంటి, ఇక అందరినీ సమానంగా ఒకే గాటను కట్టేటప్పుడు ఇక అన్యులు ఒకటే గ్రీసు దేశస్తులు ఒకటే అన్నప్పుడు మాకున్న ప్రత్యేకత ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో. అదేమో అనుకోక్కర్లేదు. ఆ పొరపాటు ఆలోచన వాళ్ళు రానవసరం లేదు. ఎందుకంటే దేవోక్తులు వారికి ఇవ్వబడింది. దేవోక్తులు అంటే దేవుని చేత పలుకబడినటువంటి మాటలు ప్రవక్తల ద్వారా, లేఖనం ద్వారా. మరి ఆ ధర్మశాస్త్రం కూడా ప్రథమంగా వారికి ఇవ్వబడినాయి. వారు ఆ బోధలు వినటానికి ఇది వరకు అన్యుల్ని మరి ఆ సునగోగుల్లోనూ, తర్వాత ప్రార్థనా మందిరాల్లోకి, దేవాలయాలకు రానిచ్చేవారు కాదు కదా. ఆ ప్రాధాన్యత వారికి ఇవ్వబడింది. ఇంకా మనం ముందుకు వెళ్ళేటప్పుడు 9వ అధ్యాయంలో ఇదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో కూడా ఆ యూదులకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత ఏంటో మనం అక్కడ చూస్తాం. ఇక్కడ పౌలు గారు ఒక్క మాటలో చెప్తున్నారు ఏంటంటే, దేవోక్తులు యూదులకి ఇవ్వబడినాయి. అంటే దేవుని చేత పలకబడినటువంటి మాటలు వినే అవకాశం, చదివే అవకాశం, గ్రహించే అవకాశం వారికి దేవుడు ఇచ్చాడు. తర్వాత అంటున్నాడు ఆయన 2వ వచనంలో చూస్తే, 3వ వచనంలో చూస్తే, కొందరు అవిశ్వాసులైన ఏమి, వారు అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. దేవుడు ఇచ్చాడు, దేవుడిలో ఏ తేడా లేదు. కానీ తేడా ఏంటంటే దాన్ని గైకొనవలసిన వారిలోనే ఉంది. అందుకనే 2వ అధ్యాయంలో అంటాడు కదా, ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రం విని అనుసరించి ప్రవర్తించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పిన ప్రకారం, ఆ ధర్మశాస్త్రం మా చేతిలో ఉందని హస్తభూషణంగా ధరించడం కాదు గాని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని 2వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి అదే మాటని ఇక్కడ పౌలు గారు మరొకసారి చెప్తున్నారు ఏంటంటే, మీ చేతిలో ఉంది కానీ దేవుడు నమ్మదగిన వాడు, అన్యాయస్తుడు కాదు. ఆ తిమోతి రాసిన 2వ పత్రికలో అక్కడ మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, దేవుడు మనం నమ్మదగిన వారం కాదు కానీ దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడే. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని, ఏ నిర్ణయం అయినా చెయ్యడు. ఆయన స్వభావం ఏంటి? పక్షపాతం లేని స్వభావం, నీతి న్యాయములైన సింహాసనములు, నీతి న్యాయములైన సింహాసనముకు ఆధారములు. కాబట్టి ఆయన స్వభావ విరుద్ధంగా పక్షపాత వైఖరితో ఏది కూడా ఆయన చెయ్యడు. దాంట్లో సందేహం లేదు. మనము నమ్మదగని వారం. ఎందుకంటే ఎందుకు ఈ మాట ఉపయోగిస్తున్నారు పౌలు గారు అంటే, ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడింది, దైవ వచనాలన్నీ కూడా మీకు తెలుసు, మ్యాటర్ అంతా మీ చేతిలో ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? దాన్ని
చేతిలో పట్టుకు తిరుగుతున్నా కానీ హృదయంలోకి మనసులోకి దాన్ని మీరు తీసుకోవట్లేదు, ఆచరించట్లేదు, తప్పు మీది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా 4వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రతి మనుషుడు అబద్ధికుడగును కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము? ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. మనం తప్పు చేసి మన మీద దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడని చెప్పి మనం పాపం చేసి ఆయన అన్యాయస్తుడు అని చెప్పి అనటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఎవరో చెప్పే రికమెండేషన్ తో కాదు, కానీ ఆయన హృదయాంతరంగాలు పరిశీలించి తీర్పిచ్చే దేవుడని మనం చాలా సార్లు ధ్యానించుకున్నాం. మనం పాపం చేసే కొద్దీ ఆయన న్యాయ తీర్పు ద్వారా మరింత ప్రసిద్ధి చెందుతున్నాడు అంటాడు పౌలు గారు. అంటే లోకంలో మనుషులు పాపం చేసే కొద్దీ కూడా ఒక విషయం మనం ఆలోచిస్తే, నరుని సృష్టించినప్పుడు దేవుడు పరలోకాన్ని మాత్రమే సృష్టించాడు, నరలోకాన్ని పాతాళాన్ని ఆయన సృష్టించలేదు. ఎందుకంటే మరణాంతరం అందరూ కూడా ఆ పరలోకానికి వెళ్ళాలని ఆయన ఆశ. సృష్టిలో ఎప్పుడు కూడా ప్రారంభంలో నరకం అనేది లేదు, పాతాళం అనేది లేదు, పరలోకం మాత్రమే ఉంది. సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే, నరులకై సృష్టించిన పరలోకాన్ని చూచి నేను ఆనందించానని చెప్పి అంటాడు. కాబట్టి దేవుడు సృష్టిలో పరలోకం అనేదే ఉంది, కానీ పాతాళం అనేది లేదు. ఎప్పుడు పాతాళం వచ్చింది? ఆ లూసిఫర్ దేవదూత దేవుడితో పాటు సమానమైన హోదా కావాలని తిరుగుబాటు చేసిన తర్వాత ఆ దేవదూతతో పాటు ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ క్రిందికి తోసివేసినప్పుడు అప్పుడు పాతాళం అనేది ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా పరలోకంలో ఆత్మలు నిండటం మానేసి పాతాళంలోకి ఆత్మలు నింపబడటం వల్ల దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆ పాతాళానికి వెళ్లే ఆత్మలు రక్షించడానికి, ఆ నరకానికి వెళ్లే ఆత్మలు రక్షించడానికి తన కుమారుని బలియాగంగా సమర్పించి ఆయన రక్తాన్ని మన కోసం చిందించి ఆ పరలోక భాగ్యం మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుడు, న్యాయాధిపతి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అయ్యో ఇదేంటి ఇట్లా చేశాడని ఏ మానవుడు కూడా ఆయన క్వశ్చన్ చేయడానికి సరిపోరు. అదే విధంగా పౌలు గారు చాలా సార్లు అంటాడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? నువ్వు ఇలా చేసావేంటని ఎవరు ప్రశ్నించగలరు అంటాడు. కుమ్మరి తన కుండలు చేసే కుమ్మరిని ఆ మట్టి ప్రశ్నించగలదా? ఈ కొండ ప్రశ్నించగలదా నన్ను ఇలా చేసావేంటని? ఆ కుమ్మరి ఇష్టం. అదే విధంగా దేవుణ్ణి ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు. అలాగని చెప్పి ఆయన అన్యాయంగా ఎవరిని కూడా శిక్షించడు. అదే విధంగా ఆయన అంటున్న మాట, ఈ మాట అనేటప్పటికి మీరు పాపం చేసే కొద్దీ ఆయన మహిమపరచబడుతున్నాడంటే, మన పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఒక మాటని, ఒక పేజీ వచ్చే మాటలు ఉంటాయి. అవన్నీ వివరించాలంటే ఈ భూమి మీద ఏ గ్రంథం కూడా సరిపోదు. అర్థం చేసుకోవడంలో కొంచెం శ్రమ పడాలి పరిశుద్ధ గ్రంథంలో. పౌలు గారు అన్న మాట ఏంటంటే, మీరు పాపం చేస్తూ ఉండే కొద్దీ ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు చూసి జనులు ఆహా ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయాధిపతి అని ఆయన్ని పొగుడుతున్నారు, ఈ పాపాత్మలు ఇలా శిక్షించాల్సిందే అని చెప్పి లోకమే తీర్పు చెప్తుంది. కాబట్టి మీరు పాపం చేసే కొద్దీ ఆయన ప్రసిద్ధి చెందుతున్నాడు, మీరు పాపం చేసే కొద్దీ ఆయన మహిమపరచబడుతున్నాడు అన్నప్పుడు చాలా మంది వెంటనే పౌలు గారి మాటలో ఏది దొరుకుద్దు అని కాసుకుని ఉంటారు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? దేవుడు మహిమపరచబడాలంటే మేము పాపం చేయాలా? దేవుడు మహింపరచబడాలి అంటే మేము అక్రమాలు చేయాలా? నీ ఉద్దేశం అదేనా అని చెప్పి పౌలు గారిని ఆ రోజుల్లో ప్రశ్నించారంట. కానీ పౌలు గారి ఉద్దేశం అది కాదు. కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది విశాల మార్గం ప్రయాణం చేయటానికి చూస్తారు. అది నాశనమునకు పోవు మార్గము, జీవమునకు పోవు మార్గము ఇరుకు మార్గము. అది ఇరుకుగాను సంకుచితమైనదిగానే ఉంటుంది, కానీ అది జీవమునకు పోయే మార్గం. కానీ చాలా మంది ఆ మార్గంలోకి వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది కొంచెం ఇరుకు మార్గంలో ప్రవేశించి నడవటం అంటే అజ్ఞానుసారంగా మనం నడుచుకోవటం. అది ఇష్టపడరు. ఆజ్ఞలన్నీ మనకు తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, మరి ఇంకా ఇంకా ప్రతి విషయం పొరుగు అని ఆశించకూడదని తెలుసు, లేకపోతే ఇతరులు దూషించకూడదని తెలుసు, అన్ని తెలుసు. కానీ అవి అన్ని మానేయాలంటే ఇరుకు మార్గంలో వెళ్ళినప్పుడు అవన్నీ మానాలి. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా విశాల మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అది తప్పు మార్గం కదా, అది మన తప్పు కదా. దేవుడు 2 మార్గాలు నీ ఎదురుగుండా ఉంచాడు. చాయిస్ ఈజ్ యువర్స్.
ఇరుకు మార్గంలో జీవితంలో నువ్వు ప్రయాణిస్తావా, నిత్య జీవంలో ప్రవేశిస్తావు? విశాల మార్గంలో నీ జీవితం అంతా ప్రవేశిస్తావా? ఆ ధనవంతుడు ఎట్లాగైతే అక్కడికి కొనిపోబడ్డాడో ఆ పాతాళంకి అట్లా కొనిపోబడతావు. ఇక్కడ సుఖించి ఇక్కడ ఆనందించి నువ్వు పాతాళానికి పోతావా, లేకపోతే ఇక్కడ ఆజ్ఞానుసారంగా జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశిస్తావా? దావీదు మహారాజు అంటాడు, ఆజ్ఞలు నెరవేర్చడం అనేది నాకు ఎంతో సంతోషదాయకం అంటాడు. ఆజ్ఞలు నెరవేర్చడం అనేది కష్టతరమైనది కాదు. ఎవరికి కష్టం అంటే ఎప్పుడు కూడా లోకాన్ని ఆశించి లగ్జరీ లైఫ్ ఉన్న కాలంలోనే మన జీవితాన్ని ఎంజాయ్ చేసేది. ఈ మధ్య చాలా మంది చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే లైఫ్ చాలా చిన్నది కాబట్టి ఈ జీవితంలో నువ్వేమేమైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ తర్వాత రాబోయే మహా ఉపద్రవం అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుని మనం తప్పు పట్టడానికి అనేది లేదు. 8వ వచనంలో చూస్తే ఆ తీర్పు దేవునికి మహిమ కలుగునట్లుగా నా అసత్యమును దేవుని సత్యముకు ప్రబలిన ఎడల నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. అదే ఏంటంటే ఒక మాట చెప్తే దానికి విపరీత అర్థాలు తీసేవాళ్ళు ఉంటారు కదా, అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అయితే మేలు కలగటానికి కీడు చేయమంటున్నాడు పౌలు గారు అంటే కానే కాదు. నేను క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నాననే పౌలు గారు ఎప్పుడు కూడా క్రీస్తు చెప్పిన మాటలకి విరోధంగా వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు కూడా ఆ ఎదురాడ్డు. యూదుడమైనంత మాత్రాన్న ఇక్కడ యూదుడు అనే చోట ఆ యూదుడు ఉన్న కాలం అయిపోయింది కదా, మనం ఏమి తీసుకోక్కర్లేదు. ఈ మాట మనం అనుకోక్కర్లేదు. యూదుడు అనే మాట ఉన్న దగ్గరల్లా మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది క్రైస్తవుడైనంత మాత్రాన, పరిశుద్ధ గ్రంథంలో యూదుడైనంత మాత్రాన అని ఎక్కడైతే ఉందో అక్కడ మన క్రైస్తవుడైనంత మాత్రాన అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి. అంత మాత్రాన నీవు ఏదో నేను చాలా అధికుడు నన్ను మాత్రం అనుకోవద్దు జన్మతః. అందుకనే తిమోతి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు అంటారు, మితిలేని వంశావళుల జోలికి నీవు వెళ్ళొద్దు. ఇప్పుడు కూడా మన చర్చెస్ లో ఇంటి పేరుని బట్టి ఓహో అలాగా ఫలానా ఇంటి పేరా, ఆయన ఆ ముత్తాత గారు ఇలాగా, ఈయన ముత్తాత గారు ఇలాగా, ఈవిడ ముత్తాత గారు ఇలాగా, ఈయన తాత గారు ఇలాగని మితిలేని వంశావళులు చెప్పుకుని ప్రగల్భాలు పోతూ ఉంటారు. తెలుగులోని సామెత ఉంది కదా, మా తాతల నాడు నేతులు తాగారు మూతులు వాసన చూడంటారు. కానీ ఇప్పుడు ఏంటి, నువ్వు మీ తాతగారు సరే, మీ నాన్నగారు సరే, మీ ముత్తాత గారు సరే, వాళ్ళు చేసిన మంచి పనులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ముఖ్యమైనది. నువ్వు యూదుడు అని చెప్పి ముద్ర వేసుకున్నంత మాత్రాన నీకు అతిగా కలిసి వచ్చేది ఏమి లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, అంటే యూదులు వాళ్ళు మాకేంటి లాభం అని అనుకుంటున్నారు కదా, మాకేంటి లాభం, మేము యూదుల కుటుంబంలో పుట్టాము కానీ దేవుడు మమ్మల్ని ఎందుకు పక్క పెట్టేస్తున్నాడు, యూదుల్లో పుట్టినందుకు ప్రత్యేకత మాకు ఇవ్వాలి కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎందుకు పొందలేకపోతున్నారంటే తర్వాత మీరు ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 59వ అధ్యాయం అంతా చదవండి. ఆయన అంటాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందగిలేదు, మీ పాపములు అడ్డుగా వస్తున్నాయని చెప్పి రక్తసిక్తమైన మన చేతులు ఆయన చూచినప్పుడు కనపడుతూ ఉన్నాయి. అది ఇక్కడ క్రింది విషయాలు మనం గమనించినట్లయితే 10వ వచనం నుంచి ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు కూడా లేడు. ఇదే మాటని మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. 14వ సంకీర్తనలో అక్కడ దావీదు మహారాజు అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులు అనుకుని చెడు కార్యములు చేస్తారంట. వివేచన కలిగి దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ అంతగా దేవుని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయన చూస్తున్నాడంట, మనం ఆయన్ని వెతుకుతామేమో అని చెప్పి. వెతకటం అంటే ఆయన మన ఏ త్రోవలో నడుచుకోమన్నాడో, ఏ లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలని చెప్పాడు, ఆ విధంగా జీవిస్తూ దేవుణ్ణి మనం వెతుకుతున్నామేమో అని ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఆకాశం నుంచి చూస్తూ ఉంటే
అసలు వివేచన కలిగి దేవుణ్ణి వెతికేవారు లేరు. ఆయా మార్గాలు వెతుకుతున్నారు, అనవసరమైన వాటిని వెతుక్కుంటున్నారే తప్పించి వారి ఆత్మీయ జీవితానికి దోహదం చేసే విషయాలు వారు ఏమాత్రం కూడా వెతకటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. అందుకని అంటాడు, అదే మాటలు 54వ సంకీర్తనలో కూడా అంటాడు. అందులో ఇంకొక మాట ఏంటంటే, నీతిమంతుల సంతానం మాత్రం ఏ పరిస్థితులైనా కాపాడబడుతుందంటే, లోకమంతా ఎట్లాగున్నా మనకు ప్రారంభం నుంచి తెలుసు. నోవహు జీవిత చరిత్ర తెలుసు. అలాగే యోసేపు ఐగుప్తులో ఉన్నా ఎట్లా కాపాడబడ్డాడో, దానియేలు సింహాల గుహ నుంచి ఎట్లా కాపాడబడ్డాడో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి ఎట్లా కాపాడబడ్డారో మనకు తెలుసు. చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడం అనేది మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా మంచి వచనాలు కాబట్టి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీతిమంతుడు లేడు, గ్రహించువాడు కూడా లేడు అని చెప్తూ ఇక్కడ 53వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, నరులను పరిశీలించి సంకీర్తన 53వ సంకీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, నరులని పరిశీలించగా అందరూ చెడిపోయిరి, మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు. తేల్చేశాడు అప్పుడే దావీదు మహారాజు క్రీస్తు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల పూర్వమే పరిశుద్ధాత్మ చేత దావీదు మహారాజు చేత పలికించిన మాటలు ఏంటంటే, పరిశీలించి చూసిన అంటే ఏదో పై పైన చూడటం కాదు, పరిశీలించి చూసినా కూడా ఏ ఒక్కడూ కనపట్లేదు, మేలు చేసేవాడే కనపట్లేదు అంటాడు. ఇక ప్రసంగి అయితే ఇంకా కొంచెం లోతుకెళ్ళి ఏమంటున్నాడంటే, పాపము చేయక మేలు చేయవాడు నీతిమంతుడు ఒక్కడనూ లేడు. మనం అనుకుంటాం మేలు చేస్తారు, వీళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకుంటాం, కానీ పాపము చేయక మేలు చేసేవాడు ఒక్కడు కూడా కనపట్లేదు అంటే మనకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పత్రిక రాసిన పౌలు గారి జీవితాన్ని తీసుకుంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. అంత మాత్రం చేత ఆయనలో ఏ తప్పు లేదంటే, ఆ దమస్కు మార్గంలో ఆ దేవుని స్వరం చేత ఆయన సంధింపబడక ముందు మరి ఆయన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన ఆ సంఘాలను పాడు చేయటం, అదేవిధంగా అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే తన ప్రాణాధారం అనుకుని స్వనీతిని ఆధారం చేసుకుని కొన్ని కార్యాలు చేశారు. కాబట్టి ఆ కార్యాన్ని బట్టి ఆయనకు కూడా పాప క్షమాపణ కావాలి, ఆయనకు కూడా మారు మనసు కావాలి, ఆయనకు కూడా పశ్చాత్తాపం కావాలి, ఆయనకు కూడా విమోచన కావాలి, ఆయనకు కూడా దేవునితో సమాధానం కావాలి. కాబట్టి పౌలు గారు అంతటి వాడే మేలు చేసే మేలు అంటే, నేను మొన్న 2-3 వారాల నుంచి వరుసగా చెప్తున్నాను, క్రైస్తవ పరిభాషలో మేలు అంటే ఏదో భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం, దాహం తీర్చడం అవి అవసరమే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ఆత్మను నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవులకు వెళ్ళటానికి మన వాక్యం చెప్పి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయాసపడటం అనేది మేలు. ఆ మేలు ఇక పౌలు గారిని మించి మేలు చేసేవాళ్ళు మనకి కనపడరు. అంటే ఆయన జీవితాన్ని అంకితం చేసి ఆయన ఎన్ని శ్రమలు పడ్డారో ఆ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 11-12 అధ్యాయుల్లో ఆయన పడిన శ్రమలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అట్లాంటి పౌలు గారికే మరి మేలు చేశాడు, కానీ తప్పు చేయకుండా మేలు చేశాడు అని సర్టిఫికేట్ తీసుకోవటానికి ఆయనకు అర్హత అనేది లేదు. అదే విధంగా 140వ సంకీర్తన 3వ వచనంలో అంటాడు, పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, తర్వాత వారి నోట యథార్థత లేదు, అంతరంగమందు నాశనకర్మ గుంట. క్రైస్తవులైనంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైకి మాత్రం సహోదర ప్రేమ. చాలా మంది అంటారు, ఏమండి మీరు ఎక్కడికి వెళ్తారండి చర్చికి? మాకు అక్కడ ఇష్టం ఉండదండి, ఆ ఫెలోషిప్ కి వెళ్తామండి, ఈ ఫెలోషిప్ కి వెళ్తామండి, అక్కడ ఆత్మ ఉందండి, ఇక్కడ ఆత్మ లేదు. అసలు ఆత్మ అనేది మనలో ఉంటే ఏ చర్చికి వెళ్ళినా కూడా ఆ విమోచన భాగ్యం మనకి కలుగుతుంది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, అక్కడ అది అండి ఇక్కడ ఇది అండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. తేనె పూసినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి అంతరంగ జీవితం, వారి ప్రైవేట్ లైఫ్ మనం చూసినప్పుడు వాళ్ళ నాలుక కిందంట సర్ప విషం ఉంటుందంట. అంటే ఆ మాటతోటి మనుషుల్ని చంపేస్తారు. హృదయాల్లో యథార్థత అనేది ఉండదు. ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు గారు? ఆనాటి యూదులు, అతిశయించే యూదులతో చెప్తున్నాడు. ఈనాడు అతిశయించే క్రైస్తవులతో చెప్తున్నాడు. ఈనాడు చర్చిలో మేము చాలా మంచి పొజిషన్ లో ఉన్నామండి, మేము చాలా స్ట్రాంచ్ క్రిస్టియన్స్, మా తాత ముత్తాల నుంచి 7 generations నుంచి మేము క్రైస్తవులు ఉండని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
మరి 7 తరాల నుంచి వీళ్ళు చూసొచ్చారో ఏమో నాకు తెలియదు కానీ చాలా మంది మాకు 7 తరాల నుంచి కూడా, అందుకనే అంటారు కదండి 7 తరాలు పిల్లని ఇచ్చేటప్పుడు 7 తరాలు వెనక్కి 3 తరాలు ముందుకి చూడాలన్నారు. ఎంతండి మా చరిత్ర అని చెప్పుకొస్తూ ఉంటారు పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు. అందుకనే పౌలు గారు వాటిలన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. నువ్వు ఎన్ని తరాలు అది కాదు కానీ అసలు ప్రజెంట్ నువ్వేమై ఉన్నావు. నిన్న కూడా అడగట్లేను, నిన్న నేను చాలా నీతిమంతుడిని ఇవాళ పడిపోతే ఇవాళ పడిపోయింది లెక్క తీసుకుంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో చాలా క్లియర్ గా చెప్తాడు ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో సింహభాగం ఎక్కువ కాలం నీతిమంతుడిగా జీవించి చివరన పడిపోయినట్లయితే దేవుడు ఆ పడిపోయిన దాన్ని లెక్క తీసుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి వాక్యం అంగీకరించక ముందు, రక్షణ పొందక ముందు ఏ జీవితం జీవించినా చివరి కాలంలో పశ్చాత్తాపం చెంది నీతిమంతుడిగా జీవించి మరి తప్పు చేయకుండా జీవించినట్టయితే దాన్ని కౌంట్ లోకి తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సిలువ మీద 2 దొంగ. కాబట్టి నువ్వు వంశావళికి చెప్పొద్దు, నువ్వు ఇవాళ అయ్యున్నావో అది చెప్పమంటున్నాడు. అదే విధంగా 140 సంకీర్తన 3వ వచనంలో పెదవుల కింద సర్పవిషం ఉందన్నాడు. వారి నోట నిండా కపటం ఉంటదంట. ఆ కపటం అనేది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి. చాలా మంది డిప్లొమాటిక్ గా అంటారు కదా, అంటే హిపోక్రసీ మాట్లాడతారు కానీ పెదవుల కింద చాలా విషం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. కపటం, హృదయంలో కపటం. దేవుడికి నచ్చని విషయం ఏంటంటే కపటం. అందుకనే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో అతన్ని నతనయేలు చూసినప్పుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదు. అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన యూదుడుగా, దేవుని ఇశ్రాయేలుడుగా నువ్వు ఉండాలంటే హృదయంలో కపటం అనేది ఉండకూడదు. మనకన్నీ తెలుసు కానీ ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్టయితే, మరి ఆనాడు యూదుల గురించి చెప్పిన మాటలు ఈవేళ వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి, అలాగే పరోక్షంగా వింటున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి మన దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకవి త్వరపడును కదా. యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తుని అన్యాయపు తీర్పు ఇచ్చి రాళ్లతో కొట్టి చంపారు. అదేమంటే మేము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నామన్నారు. ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఏ తప్పు చేయని వాడిని కొట్టమని, చంపమని ఉందా? పైగా రాళ్లతో కొట్టవలసింది ఏం చేశారు? సిలువ మరణం, అవమానకరమైన మరణం ఆయనకి విధించారు. అయితే ఆయన జన్మించక ముందు ఆయన ఏ విధంగా మరణిస్తారని రాయబడింది అనుకోండి. కాకపోతే వీరి ద్వారా అది నెరవేరటం అనేది వాళ్ళకి అది శాపం. అందుకని అంటాడు కదా, అభ్యంతరాలు రాక మానవు, అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చాయో వారికి శ్రమ అంటాడు. అదే విధంగా వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. ఆనాటి యూదులు, ఈనాటి క్రైస్తవులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. వారు నడిచే త్రోవ ఇప్పుడు కూడా నాశన మార్గంలోకి నడుపుతుందంట. అంటే అందరు యూదులు కాదు సమా, అందరు క్రైస్తవులు కాదు సమా. ఎవరితో ఈ మాట అంటున్నాడంటే, అబ్బో మేము చాలా నీతిమంతులం కదా, అసలు మా జన్మే జన్మతః మేము యూదులు, మేము బాండ్ క్రిస్టియన్స్. మన ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు నాతో బాండ్ క్రిస్టియన్ అండి అని చెప్పి. అసలు బాండ్ క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటారా? బాప్తిసం తీసుకోని ఆయన రక్షకుడిగా అంగీకరించక ముందు, అది కూడా బాహ్యమైనదే. నిజమైన క్రైస్తవత్వం ఇందాక మనం చెప్పుకున్నది, హృదయంలో సున్నతి జరగాలి. ఆయనే నిజమైన క్రైస్తవుడు. చాలా మంది చాలా తేలిక చెప్తారు, అబ్బో మేము బాండ్ క్రిస్టియన్స్ అండి. బాండ్ క్రిస్టియన్స్ ఎవరు కూడా ఉండరు. అలాగా అతిశయించే వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాంతవర్తనం వారు ఎరుగురు. యూదులంటే అసలు శాంతవర్తనం లేదు, వాళ్ళకి ఎప్పుడు కూడా కోపం ఎక్కువ. దేవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత అజ్ఞానసరంగా మనం ఉన్నా కూడా దేవుని నీతి అనేది అది ఆ కోపం ఉన్నప్పుడు ఏమవుద్దంటే, అందుకనే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా మోషే గారి జీవితాన్ని మనకు చూపించారు. మోషే ఈ భూలోకం అంతా అంతట్లో సాత్వికుడే, కానీ ఒక్క విషయంలో తప్పిపోయాడు, కనాన్లో ప్రవేశించలేకపోయాడు. అంటే భౌతికపరమైన కణాల్లో ప్రవేశించలేకపోయినా ఆయన ఆధ్యాత్మిక కణాల్లో ప్రవేశించాడు, అది వేరే సంగతి అనుకోండి. ఇక మనమైతే అసలు మన కోపం అయితే రెండిట్లో ఎక్కడ కూడా మనం ప్రవేశించే అవకాశమే లేదు. వారి నడవడంలో న్యాయం కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
వాళ్ళు నడవలసిన మార్గాన్ని ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పారు అంటే, యూదులు ఏం చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రానికి ఇచ్చిన దానికి వాళ్ళు చెలువలు పలువలు అల్లి, విశ్రాంతి దినాన్న మీరు రెస్ట్ తీసుకోవాలంటే ఎన్ని మైళ్ళు నడవాలి, ఎంత బరువు మొయ్యాలి. మొన్న ఎవరో చెప్తున్నారు, ఆ ఎక్కడో కంట్రీ, ఏదో కంట్రీ నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యూదులంట చాలా పరమ నిష్ఠా గరిష్టంగా ఆ ఏంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ పాటిస్తారంట. వాళ్ళు విశ్రాంతి దినాన్న పని చేయకూడదు అన్నది ఏంటంటే, వాళ్ళు లిఫ్ట్ లో పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ లో వాళ్ళతో పాటు ఒక అన్యుని తీసుకెళ్తారంటే, ఏంటంటే ఏ ఫ్లోర్ లోకి లిఫ్ట్ వెళ్ళాలో అది ఆ స్విచ్ నొక్కటానికి కూడా, అంటే వేలుతో కూడా పని చేస్తే విశ్రాంతి దినం ఆచరించినట్టే, వ్రతభంగం కలుగుద్ది అనమాట ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఒకళ్ళు తీసుకెళ్లి, బాబు ఉపవాసం కాబట్టి సైక్ చేస్తారంట, 4 అనో 5 అనో. అంటే ఆ ఎన్నిసార్లు అవసరం వస్తే అన్నిసార్లు ఎవరో ఒకరు ఆ స్తోమత ఉన్న వాళ్ళు ఆ అటెండెంట్ ని తీసుకెళ్తారు, లేని వాళ్ళు ఎవరైనా ఎక్కిన వాళ్ళతో సైక్ చేస్తారు. వీళ్ళు డ్రెస్ సోహం ఇతను యూదుడు కావాలి, ఫాస్టింగ్ లో ఉన్నాడు కావాలని హెల్ప్ చేస్తారు. అలా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడంతా కూడా స్కై స్క్రాబర్స్ కదా, ఆకాశ హార్మ్యాలకు ఎక్కాలి అంటే ఎంతసేపు పడుతుందో చూడండి. ఆ రకంగా కఠినం చేసేస్తారు ఆ ధర్మశాస్త్రంలో. వీళ్ళు ఇష్టం వచ్చిన నిర్వచనాలు పెట్టుకుని, ఇప్పుడు చూడండి మన రాజ్యాంగంలో కూడా ఎవరి ఇష్టం వచ్చిన భాష వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ రాజ్యాంగాన్ని ఒక్కొక్కసారి వివరించేటప్పుడు కోర్టులో న్యాయవాదులు వాళ్ళ పాండిత్యాన్ని అంతటిని ఉపయోగించి కొన్ని వక్ర భాషలు చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే నేనేదో కోర్టులను తప్పు పట్టట్లేదు మళ్ళీ. కాకపోతే ఏంటంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు రైట్ అనుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, యూదులు తమ నడవటానికి ఏర్పాటు చేసుకున్న రైట్ వే అనుకున్నది అది రాంగ్ వే. ఆ వేలో నడిచిన వాళ్ళు నాశనానికే పోతారు కానీ నిత్య జీవానికి వెళ్ళరు. అంటే అందరు యూదులు కాదు, ఇట్లాంటి అతిశయంతో ఉన్న యూదులు, మేం చెప్పిందే వేదం, మేం మాట్లాడిందే మాట, మా మాటే శాసనం అన్న యూదులు అతిశయంతో వారు కొన్ని స్వనీతిని ఆధారం చేసుకుని రూట్ ఏర్పాటు చేసుకుంటారు. అది ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి ఆయన అంటున్నాడు. అదే విధంగా తర్వాత 15 వచనాలు చూస్తే, వారి క్రియలంట అన్ని కూడా పాపహేతుకమై, అది అసలు ఏ మాత్రం శాంతంగా ఉండవు. పాపహేతు ఆయన అంటాడు కదా, వారు చేసిన హేయ క్రియలను బట్టి నన్ను అవమానపరిచారని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో, అన్య జనుల మధ్య నా నామం దూషింపబడటానికి ఇశ్రాయేలీలే కారకులు, వీరు చేసిన హేయ క్రియలు బట్టి నా నామం దూషింపబడింది అంటాడు. ఏంటి ఆ హేయ క్రియలు అంటే? విగ్రహారాధన, వారి పిల్లల్ని అగ్నిగుండాల్లో దాటించడం, ఇంకా కావాలంటే ఏదైనా విజయం చేకూరాలంటే జ్యేష్ఠ కుమారుని అగ్నికి ఇచ్చారా లేదా? సిరియరాజు ఇచ్చాడు కదా. ఇట్లాంటి పనులన్నీ చేసి నా నామం దూషించేటట్టు హేయ క్రియలు చేసి, వాళ్ళు ఏదో ఉపవాసాలు ఉన్నామంటారు, వ్రతాలు చేసామంటారు, పస్కా ఆచరించామంటారు. ఎందుకు వచ్చింది అవన్నీ కూడా నాకు ఇష్టమైనవి కాదు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అందులో నాకు ఇష్టం లేదని చెప్పి. కీర్తన 36:1 చూస్తే, భక్తిహీనులు హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. వాళ్ళు చేసే అన్ని కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ, దేవుని మొహం చూసి చేస్తున్నాం, దేవుడు మెప్పించాను చేస్తున్నాం, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాం అని చెప్పి ఇతరులను నమ్మించడానికి వాళ్ళు చూస్తారట. ఇది మరి నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో క్రైస్తవుల్లో కాదు కానీ కొన్ని మార్గాల్లో, కొన్ని మత సిద్ధాంతాల్లో ఇట్లాంటివి, ఏదో పాదాలతోటి వచ్చిన భక్తులు తన్నితే వాళ్ళు ఏదో మోక్షానికి వెళ్ళిపోతారు, ఇట్లాంటి పనులు చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి మనం ఆచరించకూడదు. ఇందాక ఒక దైవజనుడు చెప్తున్నాడు ఏంటంటే, పిల్లలకి తాయెత్తులు కడతా ఉంటారు, రక్షరేకులు కడతా ఉంటారు అని చెప్పి. ఇవన్నీ కూడా మనం చేయకూడని పనులు. ఒక పక్కనేమో మేము యూదులం అని చెప్తూ విగ్రహారాధన జోలికెళ్ళి దేవుణ్ణి అవమానపరుస్తూ అవహేళన చేస్తూ, మేము యూదులం కదా మాకు ఆధిక్యత ఎందుకు ఎవరంటే, దేవుడు నో, నువ్వు యూదా కుటుంబంలో పుట్టినంత మాత్రాన, యూదుడుగా జన్మించినంత మాత్రాన ఇక ఆధిక్యత నేనేమి ఇవ్వను అని చెప్పి ఆయన చాలా నిర్ద్వందంగా చెప్తున్నాడు. అదే విధంగా ధర్మశాస్త్రానికి లోబడతారే గాని దేవుని మాటకు వారు లోబడరు. అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే దేవుడు కదా.
మోషే తీసుకొచ్చిన దేవుని చేవ్రాతతోటి ఆజ్ఞలు రాశారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా దేవుడే కదా. అట్లాంటిది ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుని లెక్క చేయకుండా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని లెక్క చేస్తూ ఉన్నారు. అది వీళ్ళలో ఉన్నటువంటి లోపం. ఇక 21, 26 వచనాలను చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రెండో టాపిక్, అంటే ఇంతవరకు కూడా యూదులు ఎందుకు దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నారు అనేది చాలా వివరంగా పౌలు గారు చెప్పారు. యూదుడని చెప్పి నువ్వు గర్వించి నువ్వు రావాల్సిన దీవెనలు నువ్వు పొందలేకపోవటానికి ఏంటంటే, నీ అతిశయంతో నీ స్వనీతిని ఆధారం చేసుకుని, నేను యూదుడను కదా, నేను రక్షింపబడతాను, నాకు వేరే అక్కర్లేదు, నేను బోర్న్ క్రిస్టియన్ కదా, నాకేమి పర్వాలేదు అని నువ్వు అనుకున్నట్టయితే, నువ్వు బోర్న్ క్రిస్టియన్ అయినా ఏమైనా కూడా నీకు నిత్య జీవ ప్రవేశం అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ రెండో పార్ట్ లైన్ ఏంటంటే, సరే మరి ఏ రకంగా మనం నిత్య జీవులోకి వెళ్తాం? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడని చెప్తున్నాడు 10వ వచనంలో. అందరూ నీతిమంతులు లేరు. ఇక్కడ 23వ వచనంలోకి వచ్చేటప్పటికేమో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి మార్గం ఏంటి? అది కూడా ఆయనే చెప్తున్నాడు. 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూస్తే పాపం చూపించి తప్పించుకునే మార్గం చెప్తున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం. మీరు ఏ రకంగా మీకు రావాల్సినటువంటి మంచి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అనేది చెప్పి, సరే ఇంతవరకు మీలో ఉన్న తప్పులు ఎత్తి చెప్పాను నేను, మీరు ఏ రకంగా రక్షింపబడాలో కూడా నేనే చెప్తాను. అది ఏది లేదు, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచడమే, దానికి అంతకంటే మార్గం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అదే విధంగా 29వ వచనంలో చూస్తుంటున్నారు, తీర్పు ముఖ్యం. ఆ తీర్పు తీర్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఎప్పుడు కూడా తీర్పు అనేది తీర్చడు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తీర్పు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడే తప్పించి, అమ్మా నువ్వు ధర్మశాస్త్రం అనుసరించిన విధానం గొప్పది అని చెప్పాడు. ఆ సమాజ మందిరపు అధికారిని చూసి ఇతరుల విశ్వాసం గొప్పది అని చెప్పాడు గాని, మరి నువ్వు చాలా బాగా ధర్మశాస్త్రాన్ని అనుసరించావు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు నేను ఇప్పుడు కూడా చెప్పలా. అసలు ధర్మశాస్త్ర ప్రసక్తి ఎక్కడన్నా ఉందా న్యూ టెస్ట్మెంట్ లో? ఎప్పుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా అసలు ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఎన్నుకున్న విధానం మనకు తెలుసు కదా. తీర్పు అనేది ఎప్పుడు కూడా ఆయన తీర్పు ఇచ్చేటప్పుడు ఇతడు యూదుడు కాబట్టి ఏదో మరి కొంతమంది మన సమాజంలో కొన్ని అప్పర్ కాస్ట్ల గురించి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏదో సోసో కదా, వాళ్ళు శిక్షించామంటే ఏదో మహాపాతకం అంటారు కదా, వాళ్ళ కర్మను వాళ్లే పోతారులే, వాళ్ళు శిక్షించక్కర్లేదులే అని వదిలేస్తారు. కానీ దేవుడి చట్టం అలా వదలదు. నువ్వు యూదుడు అయినా గ్రీసు దేశస్థుడు అయినా నీకు దేవుళ్ళో ఎంత విశ్వాసం ఉంది అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. అదే విధంగా ఇక్కడ మనం 26వ వచనం నుంచి ఒకసారి చూస్తే, క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడని ఉండుటగున ఆయన అలాగూ చేసిన కాబట్టి అతిశయకారం ఎక్కడ? అది కొట్టివేయబడను. అసలు అతిశయించొద్దు. మీరు అతిశయిస్తే మాత్రం మీరు దేవుని అనుగ్రహానికి ఆశ్రయాలకి మీరు దూరం అవుతారు. 2వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. దేవుడు నిన్ను అనుగ్రహించాలని చూస్తూ ఉంటే అనుగ్రహ ఐశ్వర్యాన్ని నువ్వు పక్కకి గెంటి ఉగ్రతకు లోనవుతావా అని ప్రశ్నించాడు 2వ అధ్యాయంలో. అదే మాటను ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియే కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్రము క్రియలు బట్టి లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. దేవుడు యూదులు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు దేవుడు కాదా? అవును, అన్ని జనులకు దేవుడే అని చెప్తూ విశ్వాసం ద్వారా అబ్రహామును నిరర్ధకం చేయుచున్నారా? అట్లా రాదు. ధర్మశాస్త్రం స్థిరపరుచుతున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్న ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్ లాంటిది. ఒక వ్యక్తికి ఫేవర్ ఏ స్థాయిలో ఉందో థర్మామీటర్ చెప్పగలదు, కానీ ఫేవర్ ని నిర్మూలించే రూట్ అవుట్ చేసే ఇది శక్తి థర్మామీటర్కి లేదు.
మెడిసిన్స్ వాడాల్సిందే. అయినంత మాత్రాన థర్మామీటర్ పని మనం కొట్టివేస్తామా? కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు ధర్మశాస్త్రంలో పొల్లైన నేను కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానంటాడు. పౌలు గారు ఏమంటారంటే ధర్మశాస్త్రం క్రీస్తు ద్వారా సంపూర్ణమైంది అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. ఇప్పుడు యూదుల యొక్క ఒక మీమాంస ఏంటంటే ధర్మశాస్త్రమా యేసుక్రీస్తా? యేసుక్రీస్తే ముఖ్యం, యేసుక్రీస్తు ఆజ్ఞలే ముఖ్యం. అంటే ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేయమని కాదు, మనం ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయాం కాబట్టి మన మన కోసం ఆయన రావటం జరిగింది. మనం అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 10, 11 వచనాల్లో ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రంలో పూర్వకంగా ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడడు, విశ్వాస మూలమని జీవించును అని చాలా పర్టికులర్ గా అక్కడ చెప్పటమే జరిగింది. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే క్రియాన్యాయం వల్ల అయితే అబ్రహాము ధర్మశాస్త్రం రాకముందే ఆయన విశ్వాసులకు తండ్రిగా చెప్పబడ్డాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే తీర్పు ముఖ్యంగా విశ్వాసం మీద ఉంటుంది. అబ్రహాము 15వ అధ్యాయంలో వాగ్దానం పొందాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో నీకు కనాను దేశం ఇస్తాను, అదే విధంగా నిన్ను బట్టి జనములను ఆశీర్వదిస్తానని 15వ అధ్యాయంలోనే ఆయనకి వాగ్దానం వచ్చేసింది. సున్నతి ఎప్పుడు పొందాడు ఆయన? 17వ అధ్యాయంలో సున్నతి పొందాడు. సున్నతి పొందింది 17వ అధ్యాయంలో. అంటే సున్నతి అనేది ఒక బాహ్యమైన గుర్తు మాత్రమే. అలాగే క్రైస్తవులో కూడా బాప్తిసం కూడా ఒక బాహ్యమైన గుర్తు మాత్రమే. మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం, కానీ చాలా మంది ఇంకా ఆ బాప్తిసం గొప్పదా, ఈ బాప్తిసం గొప్పదా, చిలకరింపు గొప్పదా, లేకపోతే చెరువులో మునగటం గొప్పదా, నదిలో మునగటం గొప్పదా, ఇట్లాంటి మీమాంసలు ఇంకా ఉన్నారు. బాప్తిసం అనేది కేవలం మనం క్రైస్తవులుగా బహిరంగంగా ప్రకటించుకోవటానికి, అదే విధంగా సహోదర ప్రేమను పొందటానికి, వాళ్ళతో పాటు మనం కూడా దేవుని కలిసి ఆరాధించడానికి తప్పించి బాప్తిస్మం అనేది పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఈ అధ్యాయంలో పౌలు గారు చెప్పవలసిన 2 అంశాలు ఏంటంటే యూదులని పునఃపరిశీలించుకోమంటున్నాడు. యూదులనే కాదు క్రైస్తవులను కూడా. నా చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాడండి, నేను చిన్నప్పుడే బాప్తిసం తీసుకున్నానండి అని లేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 17 లో నేను కన్ఫర్మేషన్ నిర్ధారణ తీసుకున్నానండి, నేను అలాగండి ఇలాగండి ఇన్నిసార్లు బైబిల్ చదివానండి, లేకపోతే ఇంకేదో చెప్తారు. అది కాదు కానీ అసలు నీకు తెలిసిన జ్ఞానాన్ని నీ జీవితంలో ఎంతవరకు నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నావు అది పరిశీలించుకో. రెండోది, నువ్వు చేసిన క్రియలను బట్టి మాత్రం నీకు పరలోక భాగ్యం కలగదు. నేను చాలా చేసిన పరిసైడ్ ప్రార్థన చూసాం కదా, నేను వారంలో ఏదో 3 రోజులు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అది ఇదని తన సెల్ఫ్ గురించి చెప్పుకుంటాడు వెళ్ళి. అక్కడ శుంకర్ ఏం చేశాడు? పాపిని దేవా, పాపిని నన్ను కరుణించమని 3 మాటలు ప్రార్థన చేశాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నీవు పరిశీలించుకుంటే ఏం కనపడద్దు మనలో? అబ్రహాం వంటి వ్యక్తికి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామే ఏమన్నాడు దేవుని సన్నిధిలో? ఆదికాండం 19వ అధ్యాయంలో నేను దుమ్మును ధూళిని అని చెప్పన్నాడు. నేను దుమ్మును ధూళిని. అట్లాంటి అబ్రహామే దుమ్ము ధూళి అయినప్పుడు ఇక నువ్వు నేను ఎంత, ఎవరైనా కూడా. కాబట్టి నీవు పరిశీలించుకున్న తర్వాత నీ జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన కృప ద్వారా నిన్ను రక్షిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అని అంటాడు, విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు అన్నాడు. అంతేగాని ఎక్కడా కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ద్వారా రక్షింపబడ్డారు అంటే, ధర్మశాస్త్రం అంటే ఇక్కడ వాక్యం అంతా నాకు తెలుసు, ఎవరికైనా నేను బోధించే శక్తి నాకుంది, అసలు నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాను కూడా ఎవరు కూడా భ్రమలో ఉండవద్దని చెప్పి పౌలు గారు హెచ్చరించారు. 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ముందు నిన్ను నీవు పరిశీలించుకో, నీ అతిశయాన్ని పక్కన పెట్టు, తర్వాత దేవుడి దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయనే నిన్ను క్షమించి రక్షణ మార్గులను నడిపించి విమోచించి సమాధానపరిచి ఆయనున్న స్థానంలో మనల్ని ఆయన కూర్చుండి పెట్టుకుంటాను వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనకు తెలుసు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది విశ్వాసం వీరులు ఎలాగుంటారు. కాబట్టి అట్టి విశ్వాసంతో ముందుకి కొనసాగుదాం. అటు నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును కాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.